కార్తీక మాస శివరాత్రి వేడుకను పురస్కరించుకుని నెల్లూరులో మహాశివుని శోభాయాత్రను నిర్వహించారు. కార్తీక మాస వేడుకలను పురస్కరించుకుని నెల్లూరులోని పురాతన శైవాల మూలస్థానేశ్వర కార్తీక మాస మాలాధారణ దీక్షను దశాబ్దానికి పైబడి వైవిధ్యంగా కొనసాగుతోంది. దీక్ష విరమణను పురస్కరించుకుని శివకేశవ ప్రాధాన్యతగా నగరంలోని పెన్నా నది ఒడ్డున ఉన్న రంగనాథ ఆలయంలో అభిషేక పూజా ద్రవ్యాలతో ఇరుముడి ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివలింగంతో శోభాయాత్రగా మూలస్థానేశ్వరాలయం చేరుకొని దీక్షను విరమించే క్రమాన్ని కొనసాగించారు. వీరు సమర్పించిన ఇరుముడులతో వైకువజామున విశిష్ట అభిషేకాన్ని నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ ఆలయం బహిరంగ దీపారాధన కార్యక్రమాన్ని కృష్ణనామ భజనను మూలపేట అలంకార సెంటర్లో నిర్వహించడం శివకేశవ ఆరాధనగా యాదృచ్ఛిక అవకాశమై భక్తులను ఆనందపరిచింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత పురాతనమైనటువంటి దేవస్థానం. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసి ఉన్నారు. 2013 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ మూలస్థానేశ్వర స్వామి మాల చైర్మన్ గిరీష్ రెడ్డి గారు, నేను కూడా అప్పుడు కార్యనిర్వహణాధికారిగా ఈ దేవస్థానంలో పనిచేశాను. మేము కలిపి దీన్ని వేద పండితులతో మాట్లాడి ఈ మాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి సుమారు 13 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఈ మాలాధారణ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక మాసం ప్రారంభం రోజు ఈ దీక్ష స్వీకరిస్తాం. అదేవిధంగా 30 రోజులు దీక్షతో పాటు సాయంత్రం ఇక్కడ భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని చివరి రోజు అనగా ఈ రోజు మహాశివరాత్రి కూడా వస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం. ఈ రోజు మన పెన్నా నదీ తీరాన ఉన్నటువంటి శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి క్షేత్రమునందు ఇరుముళ్లు స్వీకరించి నదీ స్నానాలు చేసి తదుపరి నది దీపాలు వదిలిపెట్టి నదికి నమస్కరించుకొని అక్కడి నుంచి మహాపరమేశ్వరుణ్ణి శోభాయాత్రగా ఊరేగింపుగా తీసుకొచ్చి మేళతాళాలతో ఇరుముడి దీక్ష పరులందరూ కూడా పాదయాత్రతో పెన్నా నదీ తీరం నుంచి మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా ఇక్కడికి పాదయాత్రతో చేరుకొని స్వామివారికి ఈ ఇరుముడి సమర్పించి ఈరోజు